జీవిత పరీక్షలు, శ్రమలు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకునుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆహారము నీళ్లు లేకుండా వెళ్ళిన లాంటి పరీక్షలలోనికి మనము వస్తున్నామని నేను అనుకోవటం లేదు. అలాంటి పరీక్ష ఇంతవరకు మనము ఎదుర్కొనలేదు. యేసు కొరకు ఎలాంటి కష్టమునైనా అనుభవించవలసి వచ్చినప్పుడు స్తుతితో కూడిన హృదయమును కలిగి ఉండుట మనము నేర్చుకోవాలి. పాస్టర్ ఉర్మ్ బ్రాండ్ గారు ఒక్క నుంచి చెప్పేదానిలో ఇది ఒకటి. వారికి రొట్టె లేదు, వారికి ద్రాక్షరసము లేదు, ఏమీ లేదు. కానీ వారు ప్రభు రాత్రి భోజనమును ఆచరించగలిగినారు. వారు దేవుని నమ్మారు. అప్పుడు వారి సంకెళ్ళు సంగీతనాదము చేశాయి. హృదయంలో నిజమైన విజయానికి అది ఒక గుర్తు. ప్రకృతి సంబంధుడైన మనుషుడు సంకెళ్లతో సంగీతనాదము చేయాలని అనుకోడు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల మన సహోదర సహోదరీలు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. కానీ మనలో ఎవరికిని ఇటువంటి అనుభవము లేదు. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. తెల్లవారు వరకు ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఆహారం ఉంటుందో వారికి తెలియని అసాధారణ పరిస్థితి. దేవుడు వారికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? మన్నాతో మాత్రమే మీరు జీవించరు గాని నా మాట వలన జీవిస్తారు. నేను ఆజ్ఞాపించగానే మీకు మన్నా దొరుకుతుంది. ఎంత ఆశ్చర్యకరము! మనము ఇలాంటి పరీక్షను ఎరుగము. మనకున్న డబ్బుతో కొనుక్కుని తిని బ్రతుకుతామని అనుకుంటాము. కొన్నిసార్లు మనకు పాఠము నేర్పించడానికి కఠినమైన మార్గము వెంబడి తీసుకుని వెళ్తాడు. ఐగుప్తులో నుండగా దేవుడు వారికి నేర్పించలేకపోయాడు. వారికి ఏది కావాలో అది కొనుక్కునేవారు కనుక వారికి నేర్పించడానికై వారిని అరణ్య మార్గము గుండా నడిపించాడు. మనము ఈ ప్రత్యక్షతను పోగొట్టుకొనకూడదు. దేవుని వాగ్దానాలను నమ్ముట అంటే చాలా మందికి తెలియదు. సత్యానికి అవిధేయత చూపించి మన స్వంత మార్గములలో నడవకుండునట్లు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట చేత జీవించుట అను దానిని నీవు ఎలా నేర్చుకుంటావు? అది చాలా కష్టము. కానీ దయచేసి ప్రతిదినము దేవుడు మీతో మాట్లాడనివ్వండి. దేవుడు మీకు నేర్పించిన దానిని జారవిడుచుకోవద్దు.